గాజువాక నియోజకవర్గం కణితి రోడ్డు విస్తరణ పనుల్లో అధికారుల తీరును కొంతమంది తప్పుపడుతున్నారు. విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మార్కింగ్ చేస్తూ పనులు చేపడుతున్న అధికారులు చినగంట్యాడ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ సర్వే నెంబర్ 178/4లో 1953లో తమ తల్లిదండ్రులు ఎకరం 50 సెంట్లు భూమిని కొన్నారని, కొంత విక్రయించగా మిగతా స్థలం తమ అధీనంలో ఉంది అన్నారు. కాగా ఇటీవల విస్తరణ పనులు చేపట్టిన అధికారులు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తమ స్థలంలో మార్కింగ్ వేశారని, కొందరికి మేలు జరగడం కోసం ఇలా చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నారు. విస్తరణ పనులు చేసేటప్పుడు స్థల యజమానులకు నోటీసులు ఇచ్చి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా అవేమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విస్తరణ చేపట్టేటప్పుడు ప్రస్తుతం ఉన్న రోడ్డు సెంటర్ మార్కింగ్ నుంచి రోడ్డుకి అటు ఇటు సమానంగా మార్కింగ్ చేసి పనులు చేపట్టాలని, కానీ ఇక్కడ అదేమీ లేకుండా తమ స్థలం దగ్గరికి వచ్చేసరికి వేరొకరికి మేలు చేయడం కోసం అధికారులు ప్రయత్నించడం భావ్యం కాదన్నారు. రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా పద్ధతి ప్రకారం నడుచుకోవాలని కోరుతున్నారు. మేము కొనడం జరిగిన మా అమ్మగారు మా నాన్నగారు దీంట్లో వెనక సైడ్ చాలా వరకు అమ్ముకున్నాం. ఎదర్ సైడ్ ఒకే ఒకరికి అమ్మాము మేము. అది నూనెలు చిన్నారావు గారికి అమ్మాము. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రోడ్డు అనేది మా సైడు ఎక్కువ జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్లస్ మాకు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. ప్లస్ ఈ రోడ్డుకి ఎటువంటి పారితోషికం చెల్లించలేదని రెవెన్యూ వారు తయారు చేసిన సర్టిఫికేట్ ఇదిగో. ప్లస్ రెవెన్యూ వారు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు రావట్లేదో, ఏ సర్వేర్ వస్తున్నాడో తెలియట్లేదు. కొత్త వ్యక్తులు తీసుకొస్తున్నారు, కొత్తగా వస్తున్నారు. మేము లేని టైంలో వస్తున్నారు. ప్లస్ ఈ నూనెలు చిన్నారావు ఆయనకి మేమే అమ్మాము. మా నాన్నగారు 78లో అమ్మారు. ఆయనకి అమ్మేటప్పుడు 20 అడుగుల రోడ్డు. ఇప్పుడు కొత్తగా ఎంత ఎగ్జిక్యూటివ్ అయినది అని కూడా మాకు తెలియదు. ఆ రోజు ఆయనకి అమ్మిన రోడ్డు ప్రకారంగా సైట్ తీసి మేము కొలిసి అప్పచెప్పడానికి రెడీగా ఉన్నాం. అంతే తప్ప తూర్పు పక్క మేము అద్దిచ్చాం. తూర్పు పక్క వదిలేసి మా సైడ్ కొలిసేసి మా దక్షిణ వైపు కొలిసేసి వాళ్ళ సైట్ ఏదో లబ్ధి పొందడానికి చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఒక వర్గానికి మేలు చేయడానికి జరుగుతుంది ఇది. దాని నుంచి దయవించి మాకు సైట్కి నోటీస్ ఇచ్చి పారితోషికం చెల్లించి మా 150 అడుగులు లెంత్లో మేము అమ్మింది ఎంత అనేది తీసేసి, తూర్పు భాగం అమ్మాము నూనె చిన్నారావు గారికి తీసేసి మిగతా దాన్ని మాకు పారితోషికం చెల్లించి నోటీస్ ఇచ్చి పారితోషికం చెల్లిస్తారని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, నగరపాలక సంస్థ వారిని, దయవించి ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఇప్పుడు పార్టీలో ఉన్నారు, పార్టీ అధ్యక్షులు. దయవించి మేలు చేస్తారు తప్ప కీడు చేయరని మేము సంతోషంగా అడుగుతున్నాం. ఆయన మేలు చేసే వ్యక్తే కానీ కీడు చేసే వ్యక్తి కాదు. కాకపోతే కొంతమంది అతను వెనకాల ఉన్న వ్యక్తులు ఒక వర్గానికి మేలు చేయాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. ఎమ్మెల్యే గారికి తెలిస్తే అలాంటివి ఒప్పుకోరు. నాకు తెలుసు ఆ విషయం. ఎమ్మెల్యే గారు నాకు చాలా సన్నిహితంగా ఉంటారు. ఎక్కడ కనపడిన తమ్ముడు దాదా అంటారు నన్ను. అందుకోసం రోడ్డు అనేది సమానంగా మాకు టేపేసి చూపించి, మాకు ముందు నోటీస్ ఇచ్చి టేపేసి చూపించి తీయమని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ చేయడం మంచిదే, కానీ ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ తీయకూడదు. సమానంగా తీయాలని కోరుకుంటున్నాను. దయించి నేను అదే ఎమ్మెల్యే గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్, నగరపాలక సంస్థ వారిని, ఆర్ఎంబీ వారు చేస్తే ఆర్ఎంబీ వారిని, ఎవరైనా సరే ఆ ప్రాజెక్ట్ మేనేజరు, ఆ ప్రాజెక్ట్ సర్వేరు వచ్చి నాకు క్లియర్గా చూపించి నోటీస్ ఇచ్చి మీ సైట్ ఎంత పోయింది, మీకు పారితోషికం ఎంత వస్తుంది, వాళ్ళని దగ్గర తీసుకోండి అని చెప్తారని నేను కోరుకుంటున్నాను. ఇట్లా ఎమ్మెల్యే గారికి నమస్కారం చేస్తూ, నేను ఈ మీడియా ప్రతినిధులకు కూడా నమస్కారం చేస్తూ నేను ఇంకా దీన్ని ముగిస్తున్నాను.